అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? తెలుగువారి కొత్త సంవత్సరం పండుగ అయిన ఉగాది ఎంతో పవిత్రమైన రోజు. యుగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. ఈ రోజు నుంచి కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడతాం. అయితే ఉగాది రోజున కొన్ని పనులు చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం మీ వెంట ఉంటుంది. అలాగే కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు. హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం నుండి ఉగాది పండగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాదిలో అంటే నక్షత్రపు నడక అని, నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయినదని పురాణాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ఒక రకంగా దీనిని తెలుగువారి మొదటి పండుగ అని చెప్పాలి. మరి ఉగాది రోజున తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటి, చెయ్యకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పవిత్ర రోజున పెద్దలు చెప్పిన కొన్ని సంప్రదాయాలు పాటిస్తే ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయని నమ్మకం. అయితే ఈ ఉగాది రోజున చెయ్యాల్సిన పనులు ఏమిటో ముందుగా తెలుసుకుందామండి. ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చెయ్యాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని తైలాభ్యంగన స్నానం చెయ్యాలి. ఇంటి ముందు అందమైన రంగుల ముగ్గులు వెయ్యడం ద్వారా శుభప్రదం. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా భావిస్తారు. ఇంటి తలుపులకు మామిడి ఆకులు తోరణాలు కట్టాలి. మామిడి ఆకులు పవిత్రతకు సంకేతం. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తాయని నమ్మకం. ఉగాది రోజున విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని, అలాగే ఈరోజు కాలపురుషుడిని పూజించడం చాలా శుభప్రదం. దీపం వెలిగించి పూజ చేసుకొని కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థించాలి. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితంలోని అనుభవాలని సూచిస్తాయి. అందుకే ఈరోజు ఉగాది పచ్చడిని చేసుకొని మొదటిగా తింటారు. ఉగాది రోజున పండితులు చెప్పే పంచాంగ శ్రవణం వినడం చాలా శుభం. కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇది ఒక సాంప్రదాయం. ఈరోజు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో విజయాలు వస్తాయని నమ్మకం. అలాగే ఉగాది రోజు ఏమి చెయ్యాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉగాది రోజున చెయ్యకూడని పనులు ఏంటో కూడా తెలుసుకుందాం. ఉగాది పండుగ రోజు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. మాంసాహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాత బట్టలు ధరించకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించే అవకాశం ఉండదని చెబుతారు. అలాగే డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఈరోజు ఎవరితో కోపంగా మాట్లాడకూడదు. కొత్త సంవత్సరం మొదటి రోజే కోప్పడితే ఏడాది అంతా కలహాలు వస్తాయి అని అంటారు. నెగిటివ్ మాటలు, తగాదాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఉగాది రోజున ఇల్లు శుభ్రంగా ఉంచాలి. ఇది శుభానికి సంకేతం. ఈరోజు ఆనందంగా, సంతోషంగా గడపాలి. అది సంవత్సరం మొత్తం మంచి శక్తిని ఇస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిని అవమానించకూడదు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలి. ఉగాది రోజున మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తే సంవత్సరం మొత్తం శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున కుటుంబంతో కలిసి పూజ చేసి ఉగాది పచ్చడిని తిని పెద్దల ఆశీర్వాదం తీసుకుని కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి సమాచారం కోసం మా డివైన్ మ్యాజిక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.